వేరే దేశిరెడ్డి సతీష్ ఎక్కడి నుంచి వచ్చారు? చిత్రాడండి మాది ఈ ఊరే. చిత్రాడండి మాది ఈ ఊరే. మరి ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతుందండి, మేము మా ఊర్లో పెట్టినట్టు ఈ సభ ఎంతో గొప్పగా మేము చూసుకుంటాం. ఇదివరకు పిఠాపురం అనేది ఎవరికి తెలియదు కదా, ఇప్పుడు అనేది ఎలా ఉంది అంటే మొత్తం రాష్ట్రం అంతా చెప్పండి. చిత్రాడ అంటే చిత్రాడ పిఠాపురం మొత్తం అంతా కూడా తెలుస్తుంది. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం ఏంటి? మొబైల్ కి స్టిక్కర్ పెట్టుకున్నారు, జోబీకి ట్యాగ్ జై జనసేన పెట్టుకున్నారు, బండికేమో జనసేన జెండా పెట్టారు. ఏంటి అసలు అంత అభిమానం ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే మీకు? మాకు పుట్టినగా నుంచి పవన్ కళ్యాణ్ చిరంజీవి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా అభిమానం అండి. మీ ఎరగొచ్చిన తర్వాత ఏ జెండా మోయలేదండి, ఇదే జెండా చిత్రాడ అదే ఇదే జెండా మోసానండి. బయట జెండా తెలియదు, బయట పార్టీ గురించి తెలియదు, బయట నాయకులు కూడా ఎవరో కూడా తెలియదండి నాకు. ఎలా అనిపిస్తుంది మరి మీ ఊర్లోనే సభ పెట్టారు కదా? మా ఊరంటే ఇప్పుడు మొత్తం చుట్టుపక్కల మొత్తం అన్ని ఊళ్ళో కూడా వస్తారు కదండి. చాలా గొప్పగా మేము పండగ చేసుకున్నట్టు ఉంటుంది. ఎలా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, బ్రహ్మాండం చేస్తున్నారండి. మా ఊళ్ళో రోడ్లు ఇచ్చారండి, 4 రోడ్లు వేసాం, మళ్ళీ 4 రోడ్లు వేస్తున్నానండి. హై స్కూల్ చైర్మన్ అండి నేను. హై స్కూల్ 50 లక్షల గ్రాంట్ ప్యాచ్ చేశారండి. కాంపౌండ్ కూడా ఇప్పుడు మొదలెడతామండి త్వరలో ఈ సభ ఉందంటున్నాను. అంటే మరి వైసీపీ వాళ్ళు చాలా మంది అంటున్నారు జగన్ ఉండేటప్పుడే బాగుంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు, కానీ ప్రజలకు ఏ విధంగా మంచి జరగట్లేదని చాలా మంది అంటున్నారండి. ఏదో తినేవాళ్ళు ఏదో ఇలా శాతగానాలు అంటారు కానండి. పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చిన గెలిచిన కాంచి అన్ని పనులు కూడా అలాగే పిఠాపురాన్ని గేదెలు సంత తయారు చేస్తున్నారు, అలాగే కాంప్లెక్స్ తయారు చేస్తున్నారు, ఎవరికి ఎవరు రోడ్లు వేస్తున్నారు, ఎవరికి వారు పనులు చేస్తున్నారు. మా ఊరు అన్ని వర్కులు కూడా సక్రంగా కూడా అన్ని పనులు అవుతున్నాయండి. మీ ఊర్లో గతంలో 5 సంవత్సరాలు రోడ్డు పరిపాలన ఏ రోడ్డు కూడా ఎప్పుడు వేయలేదండి. అస్సలు మా ఊళ్ళో 5 సంవత్సరాలు కూడా ఏ రోడ్డు వేయలేదండి. ఇప్పుడు రోజా గారు ఉన్నారు కదా, రోజా గారిని పై మీ అభిప్రాయం? ఏ రోజా అండి బాబు, రోజా ఊసేస్తామని మేము. అస్సలు రోజా ఏంటండి, పవన్ కళ్యాణ్ గారు గోల్పరం చేయదు. రోజా అంటే లెక్క అవుతుంది, మాకు జన సైనికులకే లెక్కలేదు పవన్ కళ్యాణ్ గారికి. అంటే గతంలో అసెంబ్లీ గేట్ దాకాడు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడింది. సరే తెలియక ఏదో అలా అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నాక ఎవ్వరో కూడా సరిపోరండి అస్సలు ఎక్కడా కూడా. మరి ముందు రోజుల్లో మీ డిప్యూటీ సీఎం కాకుండా ఇంకా పై స్థాయిలో ఎలా చూడాలనుకుంటున్నారు? మేము సీఎం లాగా ప్రధానంగా సీఎం నెక్స్ట్ సీఎం అయిపోతాను, ప్రధానంగా ప్రధానమంత్రి అయిపోతాడు కంపల్సరీగా.